ఆశీస్సులు కానీ రేపు రాష్ట్రానికి రాబోతున్నారు 16వ తేదీ కూడా. అలాగే సమ్మిట్ కూడా ఆహ్వానించారు. నవంబరు నెలలో జరగబోతున్న యువతకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించడానికి సిఏ సమ్మిట్లు గతంలో కూడా చేశారు. సో ఓవరాల్గా ఈ గ్రోత్ ఇంజన్ లా ఉండాలి అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, దాని గురించి ఏంటి, అలాగే నిన్న జరిగిన ప్రారంభోత్సవం దాని గురించి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రిషి గారు, మీకు ప్యానల్లో సోదరి శిరీష గారికి, అదేవిధంగా నాగార్జున గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే మనం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్, ఒక విజన్. ఇది మనం చెప్పడం కాదు, కామన్ మ్యాన్లో కూడా వెళ్ళిపోయింది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లు వృధా చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లు కూడా కూటమి ప్రభుత్వం ఉండుంటే దాన్ని లెక్క మరోలాగా ఉండేది. మరి ఎవరి లెక్కలు తారుమారైనాయో మొత్తం మీద మరి 5 ఏళ్లు మనం నష్టపోయాం, అందులో సందేహం లేదు. ఈ రోజు ఒక సీడ్ యాక్సెస్ సంబంధించి ఒక సిఆర్డిఏ బిల్డింగ్ ఆధునిక హంగులతో ప్రపంచ స్థాయి ఒక నగర నిర్మాణం చేయాలన్న సంకల్పాల భాగంగా ఒక బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక భావావేశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కూలిపోయిన తర్వాత ఇంతమంది రైతులు భూమి ఇచ్చారంటే దానికి కారణం హైదరాబాద్ కి ఆల్టర్నేట్ సిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అంటే హైదరాబాద్ కి ప్రత్యామ్నాయ నగరం నిర్మాణం చేసుకోవాలంటే అది సహజంగా డెవలప్ అయింది హైదరాబాద్. న్యాచురల్ గా అక్కడ ఉండే క్లైమేట్ కానీ ఇతరత్ర అన్ని అంశాలుగా హైదరాబాద్ కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ అమరావతి డెవలప్ అవ్వాలంటే భూమి కావాలి, ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ఇవ్వాలంటే ఆ రైతులకి ఈ ప్రాంతంలో ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ కనెక్టివిటీని మరి ఆ తల్లిపేగుని ఖచ్చితంగా కనెక్ట్ చేసే రీతిలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముందుకెళ్లిన క్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పాడుపెట్టి ఆయన చరిత్రలో ఆయనకంటూ ఒక చీకటి అధ్యాయం రాసుకున్నాడు, తను రాసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఎన్నికల్లో ఓడిచ్చి ఆ కోపం తీర్చుకోవచ్చు, తప్పులే. కానీ ప్రజల ఆసక్తి, ఆకాంక్ష, వాళ్ళ జీవితం ఇవన్నీ ముడిపడ్డ అమరావతిని పడుకోబెట్టడం అంటే అది ఒక పెద్ద పాపం. ఆయన నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయన చూస్తే ఈ 5 ఏళ్ల పాటు ఆయన వ్యవహార శైలి చూస్తే ఒక పాపం చేశాడు. ఖచ్చితంగా ఆయన దాని తాలూకు శాపం తగులుద్ది, అందులో సందేహం లేదు. కాబట్టి దానికి ఫలితం ఏంటంటే జీవితకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోరుగాడు. ఎందుకంటే అమరావతి రైతుల పట్ల ఆయన చూపించిన దాష్టికం, అమరావతి మహిళా రైతులు వాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు కూడా పోలీసుల్ని వాళ్ళ బంట్రోతుల్లాగా వాడుకొని చేసిన పదఘటన, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏలుబడి అంతా కూడా ఒక చీకటి అధ్యాయంగా లిఖించబడింది, అందులో సందేహం లేదు. అదే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఫలితం ఏంటనే దానికి ఈ బిల్డింగ్ ఒక నిలువెత్తు నిదర్శనం. నరేంద్ర మోడీ గారు అమరావతి విషయంలో మొదటి నుంచి ఆయన ఏదైతే పవిత్ర జలాల్ని మట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారో దాన్ని ఒక సెంటిమెంట్ గా చూడాలి. 6 రోజులకు అవహేళన చేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, కానీ మట్టి అంటే ఇది మట్టే కదా అని అనడం కాదు. ఆ మట్టికి ఒక పవిత్రత మనం ఆపాదించుకోవాలి, అది మానసికమైన భావన. గంగా జలం అది నీళ్లే కదా అనకూడదు, అది మానసిక భావన. కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు తెచ్చిన సంకల్పం ఏంటంటే అమరావతి విరజిల్లాలి, అమరావతి నవనగర నిర్మాణంతో ప్రపంచ స్థాయి నగరంగా మారాలనేది నరేంద్ర మోడీ గారి అభిలాష. అందులో భాగంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రాజధాని నిర్మాణం ఎలా చేయాలని దగ్గర ఆయన చాలా స్పష్టమైన గైడెన్స్ గా ఇవ్వడం జరిగింది. ఇతర ప్రాంతాలు కూడా సందర్శించమని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తున్న నవ నిర్మాణాలన్నీ కూడా ఇవన్నీ కూడా శాశ్వత భవనాలు, ఐకానిక్ భవనాలు. అంటే ఈ రోజు మనం కానీ హైదరాబాద్ లో బంజార్ హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతానికి పోతే మనం, అదే విధంగా హైటెక్ సిటీ వైపు పోతే ఇప్పుడు సైబరాబాద్ మొత్తం అప్పుడు పునాది పడిన సైబరాబాద్ హైదరాబాద్ లో ఆ ప్రాంతం మనం చూసినప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత నిర్మాణం వచ్చిందంటే ఆ రోజు ఆయనకు ఒక విజన్ ఉంది. హైదరాబాద్ ఏదైనా సరే సైబర్ సిటీగా మార్చొచ్చు, దీన్ని రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి నగరంగా మార్చొచ్చు అని ఒక నిర్ణయం, ఒక ఆలోచనతోటి ఆ రోజు హైదరాబాద్ లో చేయబట్టి ఈ రోజు మనం కళ్ళెత్తుకొని చూస్తే అన్ని నిర్మాణాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే విజన్. ఇప్పుడు ఈ రోజు నవీన్ వాళ్ళు కూడా నవీన్ ఆప్చేనే పడుద్ది అన్నట్టుగా ఈ రోజు అక్కడ కూడా ఆ అమరావతి ప్రాంతంలో ఒక 2 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్ళి చూడండి, మనం కూడా తలెత్తి చూడాలి, అటువంటి బిల్డింగ్స్ నిర్మాణం వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం ఇదోదిక సాయం చేసింది. అదేవిధంగా ఈపీఏ నిధులు
ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నిధులు కూడా ఇస్తా ఉండడం జరిగింది. ఉమ్. రైతులకు సంబంధించిన ఆ త్యాగాలు వెలగట్టగల షరాబు ఎవడూ లేడు. కాబట్టి ఆ రైతులకు సంబంధించి రిమైనింగ్ భూములు కానీ రిమైనింగ్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరికైనా రాకపోతే వాళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కూడా అక్కడ ప్రపంచ నగరం ఏర్పడితేనే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కి వాల్యూ పెరుగుతుంది. అంతేగా. ఆ వాల్యూ పెరగాలంటే ఇంకా నిర్మాణాలు కూడా శరవేగంగా జరగాలి. అయితే నేను ఒక సూచన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్నాను. ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు చక్కగా పనిచేస్తున్నారు, డౌట్ లేదు. ఆయన్ని ఇంతవరకు పరిమితం చేసి మున్సిపాలిటీ ఇంకొక మినిస్టర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎవ్రీడే మానిటరింగ్ చేయాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే Okay, మనకి ఇచ్చిన పీరియడ్ లో ప్రతి నిమిషం నారాయణ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆయన మున్సిపల్ మినిస్ట్రీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేయాలని నేను చూసి ఆయన ఆఫీస్ లో కూడా ఒక యంత్రాల్లాగా పనిచేస్తా ఉన్నారు అంతా సిబ్బంది. అంటే రాజధాని నిర్మాణం కోసం కన్ఫైన్ చేసి మున్సిపల్ శాఖను వేరే వాళ్ళకి ఇవ్వాలనా? నేను అందుకే ఏమంటానంటే ఆయన వచ్చే ఖచ్చితంగా ఇప్పుడు నారాయణ సంస్థలు ఎట్టయితే ఆయన ప్లాంట్ గా రాత్రింబగళ్ళు పసిబిడ్డల్లాగా చాకోవడం బట్టి ఆ సంస్థలు ఎదిగాయి. ఇప్పుడు ఆయనకి ఒక తల్లి రుణం తీర్చుకునే ఒక అవకాశం లాగా ఈ రోజు అమరావతి నిర్మాణం చేసే ఒక అవకాశం వచ్చి చరిత్ర నిలబడిపోతాడు ఆయన. కాబట్టి వేరే ఆపర్చునిటీ అప్పుడు ఆయనకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకే వచ్చింది. ఇక అందుకే ఇప్పుడు ఇంకా బాధ్యత. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలా, ఇంకా ఫండ్స్ తెచ్చుకోవాలా, ఇవన్నీ కూడా ఏపీ నిధులు తెచ్చుకోవాలా. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఢిల్లీ నుంచి కూడా మానిటరింగ్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అనుసంధానకర్తగా ఒక ఫుల్ టైం ఒక పర్సనాలిటీగా ఆయన పెట్టుకోవడం సరిపోతుంది. మున్సిపల్ కావాలంటే మినిస్ట్రీకి ఇంకొకరిని వేసుకోవచ్చు. అది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒక కార్పొరేషన్ అమరావతిని ఒక కార్పొరేషన్ కూడా ఒక డిజైన్ చేసి కార్పొరేషన్ కి ఒక ఎండీని 4 డైరెక్టర్లు ఇస్తే వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తుంటారు వర్క్. ఎందుకంటే చిన్న విషయం కాదు.